Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. సన్మార్గ కథలు శీర్షికన కర్మయోగం. ఒక సందర్భంలో కాశీలోని హనుమాన్ ఘట్టం దారి గుండా ఇద్దరు యువకులు వెడుతున్నారు. అప్పుడు ఇద్దరు యువతులు నీళ్లల్లో మునిగిపోయే స్థితిలో ఉండడం యాదృచ్ఛికంగా వాళ్ళు చూశారు. అంతే, మరుక్షణమే ఆ ఇద్దరు ముందు వెనక చూడకుండా నీళ్లల్లో దూకేశారు. మునిగిపోబోతున్న ఆ ఇద్దరు యువతులను సురక్షితంగా కాపాడగలిగారు. తమను కాపాడిన ఆ ఇద్దరు యువకులకు ఆ యువతులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ యువకుల్లో ఒకడు తను కాపాడిన యువతితో తనను వివాహం చేసుకోమని అడిగాడు. అతడు ఈ లోకమే సత్యం అనే దృక్పథం ఉన్నవాడు. రెండవ యువకుడు తనకన్నా వయసులో పెద్దవారైన స్త్రీలను తల్లిగాను, సమవయస్కులైన వారిని సోదరిగాను, చిన్నపిల్లలను తన పుత్రికలుగాను భావించి మెలిగేవాడు. కనుక అతడు, సోదరి, ఒక మంచి పని చేయటానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, నా కర్తవ్యాన్ని మాత్రమే చేశాను అని తాను కాపాడిన యువతితో చెప్పాడు. అతడు భగవంతుడు మాత్రమే సత్యం అనే దృక్పథం ఉన్నవాడు. బాహ్యస్థాయిలో చూసినప్పుడు ఇద్దరు యువకులు ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఒకే రకమైన పనినే చేశారు. కానీ దృక్పథంలో ఇద్దరిలో వ్యత్యాసం ఉంది. ఆ కారణంగా ఫలము విభిన్నంగానే దక్కింది. ఫలాన్ని ఆశించి చేసే కర్మ బంధానికి దారితీస్తుంది. తనను భగవంతుని ఉపకరణంగా భావించి కర్మను ఆచరించటము, దాని ఫలాన్ని భగవంతునికే అర్పించటము ఆత్మవిముక్తికి దారితీస్తుంది. పైగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వారు మాత్రమే నిష్కళంక భావంతో లోకానికి సేవలు అందించగలరు. ఆ విధంగాని స్థితిలో స్వార్థం చోటు చేసుకోవటాన్ని నివారించలేం. కర్మాచరణలో మాత్రమే నీకు అధికారం ఉంది, దాని ఫలాలలో ఎన్నడూ లేదు. కర్మఫలాలను రూపొందించే వానిగా అవ్వద్దు. కర్మలు చేయకుండటంలో అనురక్తి కూడదు. గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. పడవ నీటి మీద తేలవచ్చును, కానీ పడవలో నీరు ప్రవేశించకూడదు. ఆ విధంగానే మనిషి సంసారంలో ఉండవచ్చు, కానీ సంసారానురక్తి అతడిలో ప్రవేశించకూడదు. భగవాన్ శ్రీరామకృష్ణులు చెప్పారు. శుభం. Subscribe and share my channel Sudarsana.